బేతాళ కథలు. రాజీ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఒక్కొక్కసారి విశ్వప్రయత్నం వల్ల లభ్యం కాని కార్యసిద్ధి దాని అంతటా అదే సంభవిస్తుంది. ఇందుకు నిదర్శనగా నీకు ప్రతాపుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ బేతాళుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. సుదర్శనుడు అనే రాజు కోసల దేశాన్ని పాలించే కాలంలో విదేహ దేశాన్ని జయదేవుడు పాలించేవాడు. ఆ రెండు దేశాలకి మధ్య సత్సంబంధాలు లేవు కావటానికి కోసల దేశమే పెద్దది, ఇంకా బల సంపన్నమైనది. అయినా తూర్పున ఉన్న దేశాలతో వర్తక సంబంధాలు పెట్టుకోవడానికి విదేహ పెద్ద అడ్డంగా ఉండేది. ఈ వైరం వల్ల కోసలకి హెచ్చు ఆర్థిక నష్టం కలుగుతూ ఉండేది. విదేహని లొంగ తీసుకోవటం కోసలకి ఎంతో లాభకరం. కానీ సుదర్శనుడు పిరికివాడు. దానికి తగ్గట్టు విదేహ రాజైన జయదేవుడు మహాపరాక్రమశాలి. కత్తి యుద్ధంలో అతనికి 16 కళలు ప్రదర్శించగలడని ప్రతీతి ఉంది. అందుకే సుదర్శనుడు విదేహతో యుద్ధానికి జంకాడు. అయినా విదేహని జయించాలన్న కోరిక మాత్రం ఆయనలో ఇంకా చావలేదు. సుదర్శనుడికి ప్రతాపుడు అనే కొడుకు పుట్టాడు. తండ్రిలాగా అతను పిరికివాడు కాదు, మంచి శౌర్య పరాక్రమాలు గలవాడు. యుక్త వయస్కుడయ్యే నాటికి అన్ని యుద్ధ విద్యలు అంతులేని ప్రావీణ్యం వచ్చేసింది. ప్రత్యేకంగా కత్తి యుద్ధంలో అసాధారణ ప్రజ్ఞ సంపాదించుకున్నాడు. సుదర్శనుడికి అవసాన కాలం సమీపించింది. అప్పుడు ఆయన తన కొడుకుకి దగ్గర పిలిచి, నాయనా, నా చిరకాల బాధ్యతం తీరుస్తానని నాకు మాట ఇవ్వు. జయదేవుడు ముందు నిలిచే శక్తి లేక నేను విదేహ మీదకి యుద్ధానికి వెళ్ళలేదు. నువ్వు మహావీరుడివి, జయదేవుడిని వయస్సు మళ్ళిన వాడు. నువ్వు అతనితో యుద్ధం చేసి గెలిచి మనకు పక్కలో బలంగా ఉన్న విదేహని కోసలతో కలుపుకో. ఈ పని నెరవేరేదాకా విశ్రమించను అని నాకు మాట ఇవ్వు అని అన్నాడు. ప్రతాపుడు తండ్రి కోరిక తీరుస్తానని ప్రమాణం చేశాడు. ఆ తర్వాత సుదర్శనుడు గతించాడు. ప్రతాపుడు రాజ్యాభిషేకం చేసుకున్నాడు. ఇలా కొంతకాలం రాజ్యాంగం చెక్కబెట్టుకోవడానికే ప్రతాపుడికి సమయం అయిపోయింది. అయినా అతను తండ్రికి ఇచ్చిన మాట మర్చిపోలేదు. మర్చిపోకపోగా అతనికి విదేహ మీదకి దండెత్తి వెళ్ళాలని, మహావీరుడని పేరు పడిన జయదేవుడిని జయించి అతనికన్నా గొప్ప వీరుడని అనిపించుకోవాలని, తన రాజ్యానికి ప్రతిబంధకంగా ఉన్న విదేహ సింహాసనం తానే అధిష్ఠించాలని ఎంతో ఉబలాటంగా ఉన్నది. అయినా ప్రతాపుడు విదేహపైకి సైన్యాన్ని నడిపించే ప్రయత్నం ప్రారంభించలేదు. అందుకు కారణం జయదేవుడి కుమార్తె చారుమతి. చారుమతి చక్కదనం గురించి ప్రతాపుడు ఎంతగానో విని ఆమెనే పెళ్లాడాలని ఏనాడో నిశ్చయించుకున్నాడు. కానీ వారి వివాహం జరగడం సాధ్యం అయ్యేది కాదు. అందుకు ప్రతాపుడు చేయగలిగిన ప్రయత్నాలు రెండే రెండు. ఒకటి, విదేహపైకి దండెత్తి వెళ్ళి జయదేవుడిని జయించి అతని కుమార్తెను బలాత్కారంగా వివాహం చేయడం. రెండోది, తాను తండ్రి ముందు తీసుకున్న ప్రమాణం గాలికి వదిలేసి జయదేవుడితో ఏదో ఒక విధంగా రాజీపడి చారుమతిని తనకిచ్చి పెళ్లి చేయమని వేడుకోవడం. బలాత్కార వివాహాన్ని చారుమతి నిరసించవచ్చు, లేదా తన కోరికను జయదేవుడు నిరాకరించవచ్చు. అందుకే ప్రతాపుడు గొప్ప విషమైన సమస్య కష్టపడ్డాడు. ఆ పరిస్థితిలో ప్రతాపుడు మూడవ మార్గం ఒకటి చూసుకున్నాడు. అతను రాజ్యకార్యాలన్నీ కొంతకాలం పాటు మంత్రులకి చూస్తూ ఉండమని చెప్పి మారువేషం వేసుకుని తన పేరు ప్రసేనుడు అని మార్చుకుని విదేహ దేశంకి ప్రవేశించాడు. అతను తగిన అవకాశం కోసం వేచి ఉండి చారుమతిని కలుసుకుని తను ఎవరో చెప్పి తనకి అమ్మాయిపై గల ప్రేమ ప్రకటించి ఆమె అభిప్రాయం అడిగాడు. చారుమతి కూడా అతని గురించి విని ఉంది. తమ దేశాల మధ్య శత్రుత్వం లేకపోతే వారి వివాహం సులువుగా జరిగుండేదే అని అనుకుంటుంది. అందుకే ఆమె తనకి తాను సమ్మతి క్లుప్తంగా తెలియచేసింది. ఇక జయదేవుడి సమ్మతి సంపాదించుకోవాల్సి ఉంది. అందుకు కూడా ప్రతాపుడు ఒక పద్ధతి ఆలోచించాడు. అది చాలా హేయమైన పద్ధతి, కానీ దాని ద్వారా తండ్రి కోరిక నెరవేరుతుంది. ఆ పద్ధతి ఏమిటి అంటే, తాను విదేహపైకి దాడి చేసి దానిని గెలిచే బదులు జయదేవుడిని కోసలకి గెలవనివ్వడం. ప్రతాపుడు మరొక రోజు రాజుని ఏకాంతంగా కలిసి మాట్లాడడానికి అనుమతి సంపాదించుకున్నాడు. జయదేవుడు అతన్ని తన సమక్షంలోకి రానిచ్చి, ఏమిటి నువ్వు నాతో మాట్లాడాలి అనుకున్న విషయం అని అడిగాడు. మహారాజా, నా పేరు ప్రసేనుడు, రాజవంశం వాడిని. చాలా కాలంగా కోసలరాజు కొలువులో ఉన్నాను. ఆ దేశం చుట్టుమట్టులు అన్నీ నాకు తెలుసు.
తమరు కోసలని జయించాలి అనుకుంటే అందుకు అవసరమైన సహాయం అంతా నేను తమకు చేస్తాను అని ప్రతాపుడు అన్నాడు. తాను తలుచుకుంటే జయదేవుడు రక్తపాతం లేకుండా కోసల్ని జయించగలడు. ఈ ఉపకారం చేసినందుకు ఆయన తన కుమార్తెని ఇవ్వడని సందేహించాడు. తనకి చారుమతికి వివాహం అయిన తర్వాత 2 రాజ్యాలు ఒకటవుతాయి. రెండిటికి తానే రాజవుతాడు. తండ్రి కోరిక నెరవేరుతుంది, తన కోరిక నెరవేరుతుంది. కానీ ప్రతాపుడి ఎత్తుగడ పారలేదు. దానికి కారణం అతను చారుమతితో అన్న విషయం ఆమె ముఖ్య పరిచారిక అంతా విన్నది. కానీ తను ఆ పరిచారికను గమనించలేదు. ఆమె చూసి రహస్యంగా వారి మాటలు అంతా విన్నది. జయదేవుడు ప్రతాపుడితో, నేను ఆలోచించి చెప్తాను, నువ్వు ప్రస్తుతం రాజభవనంలోనే ఉండు అని అంటూ ప్రతాపుడిని అవతలకు పంపించేగానే ఆ పరిచారిక రాజు వద్దకు వెళ్ళి, మహారాజా, ఆ యువకుడు మాటలు నమ్మకండి, అతను కోసల దేశపు రాజు అని చెప్పింది. జయదేవుడు ఆశ్చర్యపోయాడు. ప్రతాపుడిని బంధించి చెరలో పెట్టండి అని ఉత్తర్విచ్చాడు. ఈ విషయం తెలిసి చారుమతి ఎంతో దుఃఖించింది. ఆమె తన తండ్రి వద్దకు వెళ్ళి, ప్రతాపుడు ద్రోహబుద్ధితో వచ్చినవాడు కాదు, తనపై ప్రేమ ప్రకటించడానికి ఎన్నో అగచాట్లు పడ్డాడు, అతన్ని వెంటనే విడిపించండి, మాకు వివాహం చేయండి అని వేడుకుంది. ఆ నీచుడు పక్షంలో నా కర్తవ్యం బోధించకు, నిన్ను ఎలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేయాలో నాకు బాగా తెలుసు అని జయదేవుడు తన కుమార్తెతో అన్నాడు. ఆ సాయంకాలమే ఆయన చెరసాలకు వెళ్ళి ప్రతాపుణ్ణి కలుసుకుని, బుద్ధిహీనుడా, ఈ రాజ్యంలో అడుగు పెట్టడం అపాయమని తెలిసి కూడా ఎందుకు అడుగు పెట్టావు? పిరికి పందలాగా మారువేసుకుని ఎందుకు వచ్చావు? ఇప్పుడు నేను నీ తల తీయేస్తే అడ్డుపడేదెవరు అని అడిగాడు. ప్రతాపుడి ముఖంలో భయలక్షణాలు కనపడతాయి అని ఆయన అనుకున్నాడు. కానీ అట్లాంటిదేమీ జరగలేదు. ప్రతాపుడు చిన్నగా నవ్వి, నేను మీ రాజ్యాల్లో ప్రవేశించింది నా క్షేమం కోసం కాదు, మీ రాజ్య క్షేమం కోరి. నేను బహతంగా రావాలి అనుకుంటే సైన్యంతో రావాలి. అదే జరిగితే మీ రాజ్యం ఒక రోజులో శ్మశానం అయిపోతుంది. నేను వచ్చింది మీ కుమార్తె చారుమతిని హృదయం తెలుసుకోవటానికి, మీ రాజ్యంలో మీ నేలమట్టం చేయటానికి కాదు అని అన్నాడు. నా కుమార్తె హృదయం తెలుసుకున్నావా అని జయదేవుడు అడిగాడు. తెలుసుకున్నాను. నన్ను పెళ్లాడాలి అని వాంఛ ఆమెలో గాఢంగా ఉన్నది అని ప్రతాపుడు అన్నాడు. పిరికి పందవు, నన్ను జయించలేక నా కుమార్తెని పెళ్లాడి ఆ విధంగా నా రాజ్యం హరించాలి అనుకుంటున్నావా? నా రాజ్యం నేలమట్టం చేస్తాను అని గొప్పలు ఎందుకు అని జయదేవుడు అన్నాడు. మీ కుమార్తెను పెళ్లాడటంతో పాటు మన రాజ్యాలు 2 ఏకం కావాలనే కోరిక కూడా నాకు ఉన్నది. అలా జరగాలంటే నేను మీ రాజ్యమైన గెలవాలి, లేదా మీ చేత నా రాజ్యమైన గెలవటం అయినా చేయాలి. నా రాజ్యం గెలవటానికి మీకు సులభమైన ఉపాయం చెప్పాను. అందులో ఏదో ద్రోహం ఉన్నట్టు మీరు నన్ను చెరపెట్టించారు అని ప్రతాపుడు అన్నాడు. నువ్వు ఎంతో పిరికి పడ్డవి అని దేశాలా చెప్పుకుంటున్నారు. శత్రువుని నిరాయుధుడిగా పెట్టి శిరశ్ఛేదం చేసేవాడి కన్నా పిరికి పందలు ఎవరుంటారు అని అన్నాడు. జయదేవుడి ఆగ్రహం నశాలం అంటింది. ఆయన కోపంగా, నేను ఉదార స్వభావంతో నిన్ను ఒడిచిపెడితే నువ్వు ఏం చేస్తావు అని అన్నాడు. మీరు అలాంటి సహాయం చేస్తే నేను మా దేశానికి వెళ్ళి సేనలతో తిరిగొచ్చి మీ దేశాన్ని నామరూపాలు లేకుండా చేస్తాను. వీలు పడితే ద్వంద్వయుద్ధంలో మీ ప్రాణాలు కూడా తీస్తాను అని ప్రతాపుడు అన్నాడు. జయదేవుడు కళ్ళు మెరిశాయి. ఆయన ప్రతాపుడితో, ఇప్పుడు నీకు వీలు చేస్తాను, నాతో ద్వంద్వ యుద్ధం చెయ్యి అని అన్నాడు. అప్పటికప్పుడే ప్రతాపుడి చెర విడిపించాడు. జయదేవుడు శస్త్రచికిత్సలు పిలిపించి ప్రతాపుడికి ఒక కత్తి ఇచ్చి తానొక కత్తి తీసుకున్నాడు. యుద్ధంలో చాలాసేపు జయదేవుడు ప్రతాపుడు సమాన ఉజ్జీలుగా కనపడ్డారు. జయదేవుడు ప్రదర్శించిన కళ్ళలు అన్నిటికీ ప్రతాపుడు ప్రతిక్రియలు చేశాడు.
కానీ ఆఖరులో జయదేవుడు ప్రతాపుడి చేతికత్తి ఎగరగొట్టాడు. ప్రతాపుడు అమితాశ్చర్యంతో ఈ కళ నేను ఎరుగనే అని అన్నాడు. జయదేవుడు ప్రతాపుడి భుజం తట్టి, అల్లుడు, నువ్వు నేర్చుకోవాల్సిన కళలు ఇంకా 1-2 ఉన్నాయి. వాటిని నేను నీకు అల్లుడి కట్నంగా ఇచ్చుకుంటాను అని అన్నాడు. మంచి ముహూర్తాన ప్రతాపుడికి చారుమతికి వివాహం అయిపోయింది. కోసల విదేహ రాజ్యాలు ఏకమయ్యాయి. కాలక్రమాన రెండిటికి ప్రతాపుడే రాజయ్యాడు. తన తండ్రి చివరి కోరికను కూడా పూర్తి చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకు ఒక సందేహం. జయదేవుడు ప్రతాపుడిని ద్వంద్వ యుద్ధంలో ఓడించి కూడా ఎందుకు తన అల్లుడిగా స్వీకరించాడు? తన కూతురు తన్ని ప్రేమించిందనా, లేక ఎప్పటికైనా తన రాజ్యాన్ని మట్టు పెడతాడనా? ఒకవేళ ఈ ఆకస్మిక నిర్ణయం కాకపోతే తన అల్లుడిని చేసుకోదలిచి కూడా ఆయన ప్రతాపుడితో ఎందుకు ద్వంద్వ యుద్ధంకి తలపెట్టాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడు అన్నాడు. అప్పుడు విక్రమార్కుడు, జయదేవుడు ప్రతాపుడికి తన కూతురుని ఇచ్చి చెయ్యాలని నిర్ణయించింది ద్వంద్వ యుద్ధం అయ్యాకనే. ప్రతాపుడు పిరికి పంద అని అనుమానం ఆయనలో చాలా గాఢంగా నాటుకొని ఉన్నది. ప్రతాపుడి తండ్రి జగత్ ప్రసిద్ధమైన పిరికి పంద. ప్రతాపుడి ప్రవర్తన కూడా పిరికివాడిలానే ఆయనకి అనిపించింది. ప్రతాపుడి మాటలు మాత్రం మహావీరుడిలాగా ఉన్నాయి. అందుకని తను వీరుడా లేక ఉట్టి పిరికి పందన అని తేల్చుకోవడానికి ద్వంద్వ యుద్ధం తలపెట్టాడు. కానీ ద్వంద్వ యుద్ధంలో జయదేవుడు అంత కాకపోయినా సమర్థతతోనే యుద్ధం చేశాడు. అందుకని జయదేవుడు ప్రతాపుడు పిరికి పంద కాడని రూఢి చేసుకున్న తర్వాత తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. ఈ విధంగా మౌనభంగం అవ్వగానే బేతాళుడు శవంతో సహా తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.